95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యవారిపల్లి గ్రామం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ గజస్తంభం ఏర్పాటు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక కామాంధుడిని సంచలన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి. నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారని కితాబు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. సొంత పార్టీలో ఇబ్బందులు పడుతున్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. డీటెయిల్స్ చూస్తే పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ఏర్పాటు కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు మంగళహారతులతోటి స్వాగతం పలికారు. ఈ ఆలయ నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి మాకు తోడ్పాటును ఇచ్చారని గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, అయ్యవారిపల్లి గ్రామ నాయకులు వేణు యాదవ్, పాతపల్లి ప్రస్తుత మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, రంజిత్ కుమార్, షకీల్, రాములు, గుమ్మడం రామరెడ్డి యాదవ్, కోటేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక కామాంధుడు. మీరనుకున్నంత మంచివాడు కాదు. డబ్బుతో ప్రజలను కొంటున్నాడు. అదే ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని బహిరంగ సభలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గంలో పలుచోట్ల ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంక్షన్ చేయించి మీకు రోడ్డు వేయించాను. మెయిన్ రోడ్డు చండాలంగా ఉండింది ఒకప్పుడు, అది తారు రోడ్డు వేయించాను. తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్స్ ఇచ్చాం, సైడ్ డ్రైన్స్ ఇచ్చాం. ఎంపీ ల్యాడ్స్లో ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టించాము. అదేదో రిపేర్ వచ్చిందని చెప్పినారు, రేపే పంపించి చేయిస్తాను. గ్రామ సచివాలయం 40 లక్షలు బిల్డింగ్ శాంక్షన్ చేయించాం, పూర్తయిందని చెప్పి గోపాలన్న, రమేష్ అన్న చెప్పినారు. కొత్త హరిజన వాళ్ళు కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారు. ఎలాగో గెలిచేది మనమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరలా మనకి ఇప్పుడు ఎంపీ కాబోతున్నారు. అదేవిధంగా ఇంకొక రాజ్యసభ సభ్యులు మన బీదా మస్తానన్న ఉన్నారు. తప్పకుండా మీ కమ్యూనిటీ హాల్కి 40 లక్షలు నేను శాంక్షన్ చేయిస్తాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మీకు చేయించి బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి కూడా మీ ముందు మాటిస్తున్నారు. సర్పంచ్లను కొంటున్నారు, ఎంపీటీసీలను కొంటున్నారు, జడ్పీటీసీలను కొంటున్నారు. ఇష్టారాజ్యం అయిపోయింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. మీ సర్పంచ్ నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నాడు. అది కూడా చెప్తున్నాను. ఈ ఎలక్షన్స్కి ముందు నా దగ్గర తీసుకున్నాడు. అంటే అది రేటు పెరిగింది కదా, నా దగ్గరకు వస్తేనే కదా ఆయన రేటు అక్కడ పెరిగింది. నేను ఇచ్చింది 2 లక్షలు, వాళ్ళు ఇచ్చింది 15 లక్షలు. ఏమనాలి ఇంక అతన్ని మనం? నేనేదో మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ కదా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడేమోనని మన వాళ్ళు చెప్తే, మన నాయకులు చెప్తే, ఈ ఎలక్షన్ కోడ్ రాకముందు మన ఇంటికి వస్తే ఒక 2 లక్షలు ఇచ్చినారు.
పోనీలే పాపం ఏదో ఇబ్బందుల్లో ఉన్నాడంటాను. ఈ పని చేస్తాడని మనకేం తెలుసు. 15 లక్షలకు అమ్ముడు పోయినాడు. ఇట్లా పక్క పక్కన గ్రామాల్లో ఒక 4-5 సర్పంచులు వెళ్ళిపోయినారు 15 లక్షలు తీసుకొని. ఎంతమంది పోయినా ఎంతమంది వెళ్ళినా మీరున్నారు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ అమ్ముడు పోయే నాయకులు ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రుక కూడా పెరగలేరు. నాగర్ కర్నూలు పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ప్రచారం జోరుగా పెంచారు. మల్లు రవికి మద్దతుగా వనపర్తి జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా మున్సిపల్ పరిధిలోని గల పలు వార్డులకు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు ఎంపీగా మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని కోరతామని చెప్పారు. అనంతరం ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అడుగడుగున ప్రజలు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను ఇంకా ఉన్నా, నేను ఎమ్మెల్యే కాబోయేనా నమస్కారం. నగారెడ్డి గారు ప్రారంభించిన దానికి నేను కూడా అటెండ్ కావడం జరిగింది. ఇక ప్రచార కార్యక్రమానికి వస్తే ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడే ఏ గ్రామానికి రాగానే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మాట్లాడటం జరుగుతుంది. మేము మా బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యేలు కానీ నేను కానీ పబ్లిక్ మీటింగ్లు లేక కార్నర్ మీటింగ్లు ఇదే రకంగా గుడ్ మార్నింగ్ వనపర్తి ఇతర విలేజెస్ పేరు చెప్పి తిరుగుతున్నాము. అయితే ఈ కార్యక్రమంలో ఇప్పుడు మెగారెడ్డి గారు చెప్పినట్టుగా వనపర్తికి సంబంధించిన అందరు నాయకులు, ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎమ్మెల్యే గారు, పట్టణ అధ్యక్షులు హేమన్ గారు, మహేష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఇది శుభసూచకం. శుభోదయం వనపర్తి కంటే శుభసూచకంగా కనపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఈ రకంగా సాగటానికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ప్రకటించి అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మన జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్, ఎంపీ కోడ్ ఉండటం వలన ఈ 200 యూనిట్స్ గురించి 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు వీటి మీద కోడ్ తర్వాత అమలవుతుంది. ఇతర జిల్లాల్లో అన్నీ అమలవుతుంది. వాటితో పాటు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టేది కూడా కోడ్ వల్లనే ఆగుంది. అయిపోయిన తర్వాత 3500 ఇండ్లు వనపర్తికి ఇచ్చారు. ఆ ఇండ్లు ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేసి ఈ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల మీద ఎవరికైనా అనుమానం ఉంటే ఎమ్మెల్యే గారిని
మాట్లాడితే దాన్ని వివరణ ఇస్తారు. ఇది ప్రజల దగ్గర పబ్లిక్ మీటింగ్ పెట్టి దాంట్లో 5 గ్యారంటీలు ప్రకటించారు. 5 గ్యారంటీల్లో ముఖ్యమైన మహిళలకి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వెంటనే సంవత్సరానికి ₹1,00,000 పేద మహిళల అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తానని, అదే రకంగా నిరుద్యోగులకి ఒకేసారి 30 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారని, ఫిలప్ చేస్తారని, అంతేకాకుండా డిగ్రీ డిప్లొమా చదువుకున్నటువంటి విద్యా పూర్తి చేసిన వారందరికీ సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం వచ్చే విధంగా చేస్తానని, ఇది కాకుండా దినసరి వేతనం అంటే ఈ మన ఉపాధి హామీ కింద పోయేవాళ్ళు దాంట్లో అవకాశం ఉంటే అన్ని రోజులు తొందరగా తీసుకొస్తున్నాం. ఇది రోజుల్లో వస్తుందని చెప్పి ప్రజలను మోసం చేయటం వీలు పడదు. తప్పనిసరిగా ఈ రైలు తీసుకొని రావాలనేది చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఇంతకుముందు సర్వే చేసినప్పుడు ఈ రైల్వే లైన్ వల్ల కొత్తగూడెంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సొంత పార్టీలో ఇబ్బందులు పడుతున్నామంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అవసరమైతే గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఖమ్మం కాంగ్రెస్ కు రెబల్ బెడద పట్టుకుందని, అలాగే అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి కాకుండా రెబల్ గా నామినేషన్ వేసిన పోట్ల నాగేశ్వరరావుకు వెంటే మేముంటామంటూ కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు తీర్మానం చేయటం పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికీ నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు అనుకూలంగా కొత్తగూడెం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు జేబీ సౌరికి తమ బాధలు వివరించారు. సొంత పార్టీలో పరాయి వాళ్లలాగా ఉంటూ అభద్రతలో ఉన్నామని చెప్పి మొన్న ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు తమపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు తీసుకునే నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓబీసీ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు గడ్డం రాజశేఖర్, కొత్తగూడెం నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌస్, మహిళా సంఘ నాయకురాలు షబానా, కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు ఉస్మాన్ అలీ, కొత్తగూడెం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ టౌన్ ఉపాధ్యక్షులు ఊర్సు శివ, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి సీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో. దీని ఉద్దేశం ఏంటంటే గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల కోసం, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా సీనియర్ నాయకుడైనటువంటి పోట్ల నాగేశ్వరరావు గారు టికెట్ కోసం ప్రయత్నిస్తే వారికి అనుకోకుండా మరి అసెంబ్లీ టికెట్ పొత్తులను పోవడం జరిగింది. అట్లా అదేవిధంగా స్థానికమైనటువంటి అన్ని రకాల అర్హత ఉన్నటువంటి పోట్ల నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సి ఉండే, కానీ ఇవ్వకపోవడం ఒక రకంగా ఈ ప్రాంత కార్యకర్త నిరాశ జరిగిందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అట్లే రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా రాబోయే ఎన్నికలలో పోటగా తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడుతుందని చెప్పి తెలియజేస్తాం. మిగతా ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ గత 4 నెలలుగా గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట వాస్తవం. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులలో ప్రధానంగా బట్టి విక్రమార్క గారికే ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధను తెలిసేది కార్యకర్తల అభిప్రాయం. దీన్ని ప్రధానంగా బట్టి విక్రమార్క గారే నిందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో. అది వాస్తవం. మేము ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి ప్రోగాదు. మేము కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని ఒక నియోజకవర్గంలో పీసీసీ మెంబర్గా బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను మీడియాకి సమాచారం తెలియజేస్తాను.
కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ బహిర్గతంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెరిచిన పుస్తకం, ఇందుకు అనుమానమే లేదు. ఇది జాతీయ పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల కోసం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ రకరకాల శక్తులు అన్ని కలిసి కాంగ్రెస్ పార్టీని చంపడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం గుర్తించాలి. కాబట్టి అన్ని విషయాల మీద రేపు త్వరలో గాంధీ భవన్ ముట్టడి ప్రయత్నం జరుగుతుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి త్వరలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రులు కలిసి కొత్తగూడెం నియోజకవర్గ పరిస్థితి ఏంటిది అనేది కార్యకర్త అభిప్రాయాన్ని వారికి తెలియజేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది వ్యతిరేకంగా ప్రోగ్రాం. దయచేసి కార్యకర్తల అభిప్రాయం ఇది, వాళ్ళ మనోవేదన. ధన్యవాదాలు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ అందరిని ఆహ్వానిస్తాం, కానీ మేమేమంటున్నామంటే అందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ మారడం తప్ప నేను అనను. నెంబర్ 1, మారినటువంటి వాళ్ళు ఇంతకాలం బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండా కొట్టాట్లు, దెబ్బలు తిని, లేకపోతే జైల్లో పోయి కేసులు పెట్టుకొని వాళ్ళు వ్యతిరేక కొట్టాడితే అదే మనసు యువతకు వచ్చి మళ్ళీ ఏలవే పెత్తనం చేసుకోవడం తప్పు. దాన్ని వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా రకరకాల పార్టీలు మార్చుకుని పార్టీ బలోపేతం కోసం రావాలి, ఆహ్వానిస్తాం. ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు వద్దనేది లేదు. వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వస్తారు, పోయిన పోతారు, అక్కడ రిస్ట్రిక్ట్ చేయలేవు. కానీ పెత్తనం చేద్దాం కూడా తప్పు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ సహించరు కూడా, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. అవసరమైతే దేన్ని తీసుకోవడానికే సిద్ధంగా ఉన్నారు. అది బీఆర్ఎస్ ఎంపీ స్థానాల్లో మెజారిటీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం అంబర్పేట బాపూనగర్ లో ఇంటిలోని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పద్మారావు గౌడ్కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలంటూ కాలేరు వెంకటేష్ అభ్యర్థించారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఒక 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి కూడా వాటర్ వస్తూ కూడా పట్టించుకొని నాదుడు కాదు ఆయన. కాబట్టి దాన్ని నేను ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారితో మాట్లాడి ఇక్కడ మనకు 62 కోట్లతో నాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ బాపూనగర్లో పని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అలైన్మెంట్ చేసి మళ్ళీ సిపిఎల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కేంద్రం సహాయ హోంమంత్రి కూడా ఉండి కూడా డీజీపీ గారితో కూడా మాట్లాడలేదు. కనీసం సిపిఎల్ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్కి దానికి లేట్ అయింది. 1 year 2 years అయింది. దాని విషయంలో ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ప్రజలందరూ ఇదంతా గమనించారు. అతను ఎప్పుడు ఇక్కడ తిరిగింది లేదు, చేసింది లేదు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ అంటే కూడా ఎవరు తెలియదు ఇక్కడ. కాబట్టి ఆయన కూడా అంత స్పందన లేదు. మాకు ఇక్కడ కాళేరన్న గారు చేసిన అభివృద్ధి పనులే చాలా బాగున్నాయి అని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చడం. అలాగే ఇక్కడ మాకు ఆయన దగ్గరుండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, నల్లలు కానీ, ఎక్కడ వాటర్ రాకుండా అక్కడ వెళ్ళి అతను స్వయంగా పరిశీలించి, అలాగా నాతో పాటు వచ్చి ఇక్కడ అన్ని పరిశీలించడం జరిగింది. నేను ఆయన ఇద్దరం పరిశీలించి డ్రైనేజ్లు కానీ, వాటర్ కానీ మన మరమ్మతులు చేయడం జరిగింది. చాలా విషయాల్లో ఒక 70% వర్క్ కూడా జరిగిపోయింది. ఇంకో 30% వరకు డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం ఉంది. దాని కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయినాయి. అవి కూడా త్వరలో పూర్తి చేస్తామని మేము చెప్తున్నాము. అలాగే ఇక్కడ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మనకు ఏమీ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మనకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తాడు. ఇప్పటిదాకా 4,000 రూపాయల పింఛన్ కాదు కదా, ఆ 2,000 పింఛన్ కూడా మన ఎలక్షన్లోనే అని చెప్పి ఇచ్చిండు. లేకపోతే అవి కూడా ఇవ్వకపోయేది. ఏమనంటే బట్టలు కొడతా కానీ ఏమంటారు, బట్టలు ఇది కొట్ట తెలుసు కాబట్టి తప్ప ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచన లేదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాల్సింది కూడా కోరుచున్నాము. అలాగే మనకి ఇక్కడ ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇవ్వడం జరిగింది. మన కాళేరు వెంకటేష్ అన్న మేమందరం తిరిగి కేటీఆర్ గారితో తిరిగి 3 ఎకరాలు ముస్లిం గ్రేవ్ యార్డ్ మనకు అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. దాని పన్ను కూడా శంకుస్థాపన చేసి దాని కంపౌండ్ వాళ్ళు 60% కూడా అయిపోయింది. కాబట్టి మైనార్టీ సోదరులను గమనించి మీరందరూ కూడా కాళేరు వెంకటేష్ మన పజ్జన్నను గెలిపేయాలని, అలాగే పజ్జన్నకు ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాం.
గారు గుర్తుకే గారు గుర్తుకే గారు గుర్తుకే కాలేరన్న కాలేరన్న జిందాబాద్ అన్న గారు గుర్తుకే కేసీఆర్ అన్న గారి నాయకత్వం గారు గుర్తుకే గారు గుర్తుకే కాలేరన్న జిందాబాద్ కాలేరన్న విజయన్న 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 तीन महीने पहले आप वोट डाले कार के निशान को डालो कार के निशान को डालिए కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారు మరియు డివిజన్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ మరియు మా సీనియర్ లీడర్లు మహిళా కార్యకర్తలందరితో కలిపి సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థి తీగళ్ల పద్మారావు గౌడ్ గారికి మద్దతు ఇవ్వవలసిందిగా అంబర్పేట్ డివిజన్లో బాపునగర్లో ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ చాలా అపూర్వమైన స్పందన ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హైదరాబాద్ గురించి ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళందరూ కేసీఆర్ గారికి కారు గుర్తుకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు వాగ్దానాలు కూడా చేస్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో అల్లీపురం గ్రామం శివార్లోని బావిలో 4 యువకులు ఈతకు వెళ్లారు. అందులో ఒకరు ఖమ్మం జిల్లా వాసి అకిరానందన్ బాబు గల్లంతయ్యాడు. బావిలో వలల బంధువుల గ్రామస్తులు గాలిస్తూ ఉన్నారు. ఇక మిగతా 3 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ లోని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీతతో కలిసి డిబిఆర్, ఎస్వీఎస్ గల్లీ, పాండవుల బస్తీ, దూదిబావి, పార్తివాడ, చింతబావి పలు కాలనీల్లోని ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ మెట్టుగూడ డివిజన్ లోని ప్రతి గడపలో ఓటర్ల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. మీరు ప్రచారానికి రాకపోయినా మా ఓటు మీకే వేస్తామని ఓటర్లు నాకు తెలుపుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో మెట్టుగూడ డివిజన్ ని ఎంతో అభివృద్ధి చేశాను. అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే భారీ మెజారిటీతో గెలిపించారో అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలోని సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి మేడే రాజీవ్ సాగర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్, కిరణ్ గౌడ్, కార్పొరేటర్లు లింగాని లక్ష్మీ ప్రసన్న, సామల హేమ, కంది శైలజ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ
పోచన్న కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యవారిపల్లి గ్రామం శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం ఏర్పాటు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక కామాంధుడిని సంచలన వ్యాఖ్యలు చేసిన నల్లపరెడ్డి. నాగర్ కర్నూలు ఎంపీగా మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పార్టీ నాయకులు కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేస్తున్నారని కితాబు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. సొంత పార్టీలో ఇబ్బందులు పడుతున్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.